ప్రకాష్ రెడ్డి గారు, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అనండి, నీటి యుద్ధం అనండి, నీళ్లు నిప్పులు అనండి, ఏదైనా మనం టైటిల్ పెట్టుకోవచ్చు. కానీ మౌనం, భారతీయ జనతా పార్టీ మౌనం వహిస్తోంది అన్నది ఒకటి. రెండోది, ఖచ్చితంగా కృష్ణా సంబంధించి ఈ ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించి, కేఆర్ఎంబీకి సంబంధించి వెంటనే వీటిని అప్పగించొద్దు అంటూ ఒక తీర్మానం. రెండోది, నాగార్జున సాగర్పై ఉన్న సిఆర్పిఎఫ్ బలగాలు వెనక్కి వెళ్లాలని రెండో తీర్మానం నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే గత 10 ఏళ్లలోనే ఎక్కువగా నష్టం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మీరు ఎలాంటి నష్టం చేయలేదు, లాలూచి పడలేదని బీఆర్ఎస్ అంటుంది. మీరు ఎవరి వల్ల నష్టం జరిగిందంటారు భారతీయ జనతా పార్టీగా? సార్, ముందు మిత్రులందరికీ నమస్కారం సార్. నమస్తే అండి. సతీష్ గారు, అసలు విషయం లేని పంచాయతీ, అసలు పంచాయతీ లేదు, సమస్య లేదు. పరిస్థితి తమ రాజకీయ ఎత్తు కోసం పార్లమెంట్ లో ఇద్దరు కలిసి బీజేపీని ఇటు అటు చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియలో ఇద్దరు కలిసి కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఏమో చేసుకుంటారు సార్ అసెంబ్లీలో. ఇది కేంద్రానికి సంబంధము, లేకపోతే తెలంగాణ ప్రజల సమస్య ఇప్పటికిప్పుడు అయ్యేదేమున్నది. కానీ ఏంటంటే అసెంబ్లీలో మేము చూసినా మేము కొట్లాడమని ఇద్దరు డిస్కౌంట్ డూ ఫైట్ చేసుకుంటా ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ యొక్క సమయాన్ని వృధా చేస్తారని నా అభిప్రాయం సార్. మొత్తం సమయాన్ని వృధా చేస్తారు. నెంబర్ 1, ఇప్పుడు నేను ఒక ప్రశ్న సార్, సూటి ప్రశ్న సతీష్ గారు, కేఆర్ఎంబీకి అప్పచెప్పారు. ఏమైంది? కేఆర్ఎంబీ ఎత్తుకొని పోయింది. ఎక్కడి నుంచి? గుజరాత్ లో పెట్టారు. తీసుకపోయి కృష్ణానదినే ఉన్నా, గోదావరిలో తీసుకపోయి మహారాష్ట్ర పెట్టుకున్నారా? ఎట్లా ఏం జరుగుతుంది అనేది ఒక పాయింట్. నెంబర్ 1, అసలు అంటే కృష్ణా నది మీద ఉన్నటువంటి మీరు ఏదైతే ఒప్పుకున్నటువంటి మన ఎక్స్ట్రా నీళ్లు కావాలని మనం కూడా కొట్టాం తెలంగాణ వాదిగా. నేను కూడా మనకు 50% రావాలి, మా తెలంగాణకు ఎక్కువ నీళ్లు రావాలని తెలంగాణ పార్టీ తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున కొట్టాలని మనం కూడా డిమాండ్ చేస్తే మనం కూడా కొట్లాడదాం. కానీ ఇప్పుడు మీరు ఒప్పుకున్నటువంటి 2015లో ఒప్పుకున్నటువంటి 299 టీఎంసీ నీటిని విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం రాసింది, దాన్ని మంచిగా అక్షరం చూసింది టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, గత ముఖ్యమంత్రి గారు. మరి వీరిద్దరు కలిసి తయారు చేసినటువంటి చట్టంలో ఉన్నటువంటి కేఆర్ఎంబీని ఏర్పాటు చేయాలా, గోదావరి మీద రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలి, వాటిని కూడా ఎట్లాంటి కండిషన్ రాస్తారు? క్లాజ్ 86 అండి, దాంట్లో 86, 87 బైఫర్కేషన్ యాక్ట్ విభజన చట్టంలో ఏర్పాటు చేయాలా, వాటిని మానిటరింగ్ కేంద్ర ప్రభుత్వం చేయాలి, ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి, ఎపెక్స్ కౌన్సిల్ నీటిని నిర్ణయించాలి. చూపెట్టలే, కానీ రాసింది మీరు, దాని ప్రకారం చర్య తీసుకుంది మీరు, చర్యలు తీసుకోమంటున్నది మీరు, 299 టీఎంసీలకు ఒప్పుకున్నది మీరు. ఒప్పుకున్న నీటిని సరిగ్గా పంచడం కోసమే కేఆర్ఎంబీ సార్. అదే పెద్ద అద్భుతమైనటువంటి కేఆర్ఎంబీ వచ్చి ఈ నీళ్ళు అటు ఆ నీళ్ళు ఏం చేయదు. ఎపెక్స్ కౌన్సిల్ లో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలవనరుల శాఖ ఏదైతే ఆ నిర్ణయిస్తుందో అక్కడ వర్షాలను బట్టి, ఇక్కడ వర్షాలను బట్టి, నీటి లభ్యతను బట్టి, ఒకసారి కరువు వస్తే ఏం చేయాలి, ఒకసారి ఇటువైపు వర్షాలు పడితే ఏం చేయాలి, ఒకవైపు ఆంధ్రప్రదేశ్ వైపు వర్షాలు పడితే ఏం చేయాలి, వీటన్ని ఎప్పటికప్పుడు ఏపీఎస్ కౌన్సిల్ మీటింగ్ ద్వారా నిర్ణయించి నీటిని పంపించే ఏర్పాటు మాత్రం చేస్తారు కేఆర్ఎంబీ. అంతకంటే నీటిని పెంచాలి, ఇంతకు పెంచాలి అనే నిర్ణయం తీసుకునే అధికారం కేఆర్ఎంబీకి లేదు. అదేదో చిన్న పనికి దాన్ని ఆ చిన్న పని చేసేటువంటి ఒక కానిస్టేబుల్ మాట్లాడదాం సార్ ఎట్లా అనేది నా అభిప్రాయం. ఇది పూర్తిగా రాజకీయ కోణంలో 2 పార్టీలు తమ రాజకీయ ఆధిపత్యాన్ని బీజేపీ రాకుండా కోసం ఎక్కడ టీవీలో పతాక శీర్షికల్లో కనపడాలి, ఇలా ఆయనట్టు పోతే వీరిటు పోతారు. ఇవన్నీ కూడా పతాక శీర్షికలు కనపడడం కోసం ఈ 15 రోజుల పాటు ఇదే ఫుల్ ఫైటింగ్ నడుస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ డిక్లేర్ కానివ్వండి, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయండి, అసలు చర్చలే ఉండవని నా అభిప్రాయం అండి. ప్రకాష్ రెడ్డి గారు, గత 9.5 ఏళ్లలో 17 లెటర్స్ రాశాము. తెలంగాణ ద్రోహి కేసీఆర్ అంటున్నా. గదే చాతన అయితే తెలంగాణకు దేవు కేసీఆర్ అట్లా అంటేనే తిరుగు. ఎవరు ఓట్లేసేది లేదు, మనం పని చేయొద్దు, ఫోటోలు వేసుకోవాలి రోడ్ల మీద. రాష్ట్రం గురించి మాట్లాడేది లేదు, రాష్ట్రం నీళ్ళ గురించి మాట్లాడలేదు, ప్రజల గురించి మాట్లాడలేదు, హైదరాబాద్ గురించి మాట్లాడలేదు. మనం ఎంత అయినా కానీ ఒక్క నిమిషం. ప్రకాష్ రెడ్డి, ఏమని చేసినారా మీరు? కేంద్ర ప్రభుత్వంగా ఉండి
నీళ్ళ జగడం తీర్చినావా? ఓకే, ఓకే. 50% నీళ్ళు వచ్చే విధంగా ఏమైనా ప్రయత్నం చేసినావా? రైట్ ఒక్క నిమిషం తీయగలిగినావా? శ్రీధర్ రెడ్డి గారు అడిగితే తప్పు అనొద్దు. ఓకే మీరు అడిగారు సమాధానం చెప్తారు. సతీష్ గారు మాట్లాడండి సార్. ప్రకాష్ రెడ్డి గారు మన ద్రోహికి నేను కూడా కామెంట్ చేస్తా. పులుసు తిని వచ్చి ఒప్పుకున్నాడా, చేపల పులుసు ఒప్పుకున్నాడా, అది బాగుంటదా భాష? నేను నేను మళ్ళీ ఆరోపణ చేస్తున్నా ఈ రోజున. నేను ఇప్పుడు ఆరోపణ చేస్తున్నా. 2015లో నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా విజయ్ సతీష్ గారు. 2017లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి సమక్షంలో ఆ మీటింగ్ కు పోయింది ఎవరో తెలుసునా సార్? హరీష్ రావు గారు పోయారు, అప్పుడున్నటువంటి విద్యాసాగర్ కీర్తిశేషులు విద్యాసాగర్ రావు గారు పోయారు, ఈ రాష్ట్రం యొక్క జలశక్తి మన వాటర్ సెక్రటరీ పోయాడు, అందరూ టీఎంసీ పోయాడు, అందరు కలిసి 299 టీఎంసీలకు ఒప్పుకుంటూ సంతకం పెట్టినటువంటి తెలంగాణ సంతకం పెట్టారు వాళ్ళు. 2015లో కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో 299 టీఎంసీ లేదు సతీష్ గారు. విభజన చట్టంలో లేని దాన్ని 2015లో ఒప్పుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఒప్పుకొని తెలంగాణ ద్రోహం చేశారు. నేను ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ అని మళ్ళీ ఒకటే పాయింట్ చెప్తాను సతీష్ గారు. 2020లో అక్టోబర్ 6వ తారీఖు నాడు జరిగినటువంటి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో అన్ని తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ని ఎపెక్స్ కౌన్సిల్ లో కేఆర్ఎంబి ఏర్పాటుకు జిఆర్ఎంబి ఏర్పాటుకు ఒప్పుకుంటూ ఈ ప్రాజెక్టులు వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకున్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఒప్పుకున్నారు, ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు. పదం అదే. ఇప్పుడు మీరు ఎవరు ఏ ఐఏఎస్ ఆఫీసర్ లెటర్ రాసినా ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్టెడ్ టు హ్యాండ్ ఓవర్. దట్ వాస్ ది బైఫర్కేషన్ యాక్ట్ అండి రిఫరెన్స్ దానికి. ఓకే, అర్థం చేసుకోవాలని సతీష్ గారు చెప్పుకున్న పాయింట్. ఎన్ని ప్రిన్సిపల్ ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు నేను అప్పుడు ఇప్పుడు కాదంటే ప్రభుత్వాలు కంటిన్యూషన్ ఉంటాయి. నెంబర్ 2, ఈ నీటి విభజన సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర మీరు అడిగినారు, ట్రిబ్యునల్ ఏమని అడిగారు? కేంద్ర ప్రభుత్వం నిర్ణయించదండి, 2 రాష్ట్రాల పంచాయతీలు. ట్రిబ్యునల్ ఏమని అడగక ముందే మీరు కోర్టుకు పోయినారు, సుప్రీం కోర్టుకి. సుప్రీం కోర్టులో కేసు చెల్లదని టిఆర్ఎస్ పార్టీ భయపడి, ఆ ప్రభుత్వం భయపడి మళ్ళీ విత్డ్రా చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ తెలంగాణకు సపరేట్ ట్రిబ్యునల్ వేయడం కోసం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాటా చేర్చడం కోసం అని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ని ఇప్పుడున్న ట్రిబ్యునల్ కు అప్పచెప్పింది. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెండ్. ఇది జరిగింది. ఇది మళ్ళీ కేంద్రం చేయలేదని మళ్ళీసారి శవపాల మీద నీచ సంస్కృతి టిఆర్ఎస్ పార్టీ. మా ప్రకాష్ రెడ్డి గారికి గుర్తుకొస్తేనే కోపం వస్తుంటది. మీరే సంతకం పెట్టినరు ఈ ఒక్కటే 2 లైన్లు చదువుతాం, మీరు టైం ఇవ్వండి ఎందుకంటే ఇన్ని మాడే బదులు ఇది ఒకటి. దిస్ ఈజ్ అ కేఆర్ఎంబి మీటింగ్ ఆన్ 10/5/2023. దీంట్లో ఏం రాసినారు? May 10. ఇన్ కంటిన్యూయేషన్ హీ ఫర్దర్ స్టేటెడ్ దట్ ద రేషియో ఆఫ్ 66:34 ఈజ్ అన్ అడ్హాక్ అలొకేషన్ అండ్ ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ లెజిటిమసీ. అంటే ఇది న్యాయపరంగా లెజిటిమసీ అంటే లీగల్ గా ఆ 66:34 ఎప్పుడైతే మనం ఇంత ముందు అగ్రీ చేసినామో, ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ, ఓన్లీ అడాక్ అరేంజ్మెంట్, తాత్కాలికమైనటువంటి ఒక ఒప్పందము. ద అడాక్ అరేంజ్మెంట్ ఆఫ్ 66:34 హ్యాస్ నథింగ్ టు డూ విత్ KWDT1, Krishna Water Distribution Terminal 1. This was done on the basis of analysis of administrative officers present at the meeting. ఆ రోజు సమావేశంలో న్యూఢిల్లీ మీటింగ్ లో ప్రజెంట్ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ అధికారుల యొక్క సమక్షంలో వాళ్ళ విశ్లేషణ ప్రకారం జరిగింది. ఆన్ 18th 19th of June 2015 యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఏపీ అండ్ న్యూలీ ఫార్మ్ టిఎస్. అంతే. ద వర్కింగ్ అరేంజ్మెంట్ వాజ్ మేడ్ ఫర్ ఓన్లీ 1 year. 1 year ఓన్లీ, అంటే 1 సంవత్సరానికి. సార్ ఫైనల్ సెంటెన్స్. Now government of Telangana demands 50-50 sharing ratio at 75% dependability. అంటే నికర జలాల్లో 75% యొక్క అవైలబిలిటీని తీసుకొని దాంట్లో 50% తెలంగాణకు మీరు ఇవ్వండి అని అడిగారు చాలా క్లియర్ గా. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ తెలంగాణ స్టేటెడ్ దట్ 225 TMC వర్త్ ఆఫ్ ఇన్ బేసిన్ ప్రాజెక్ట్స్ ఆర్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ అనే విషయం కూడా వాళ్ళకు చెప్పారు. ఇవి ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కంప్లీట్ అయినాయి కాబట్టి ఈ అన్నింటిని కూడా ఈ డిపిఆర్స్ అని క్లియర్ చేస్తాం. మాకు 50-50 ఇవ్వని చెప్పారు. ఇప్పుడు ఇది మేము చెప్పిన తర్వాత ఇదే కాదు, రాసినాం. there is an index. These are 17 letters which were written by the Telangana state government for 50-50 allocation. Your minister, your MPs and your government has not acted on it. చరణ్ కౌశిక్ గారు మీరు totally inertiated. భారతదేశం మొత్తానికి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రికి ఏం బాధ్యత లేదా? మాట్లాడాలి
తెలంగాణ రాష్ట్రం Right, right, okay, okay, okay. ఎంపీలు మాట్లాడరా Right, right, రోడ్ల right. మీద తిరిగి దండాలు పెట్టడము Right, ఫోటోలు దిగడము జనాలకు అబద్ధాలు చెప్పడము ఇదేనా ఒక్క నిమిషం ఇద్దరు ఆగాలి. కిషన్ రెడ్డి గారు యాజ్ ఎ మినిస్టర్ రైట్ సింగిల్ లెటర్ నేను అడుగుతున్నా నిన్ను రైట్ 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 సతీష్ గారు Right, right. కేంద్ర మంత్రిగా Okay. తెలంగాణ కృష్ణా జిల్లాల గురించి ఒక్క లెటర్ రాసినాడా Okay. ఒక రెఫరెన్స్ రాసినాడా Okay. పార్లమెంట్ లో మాట్లాడా Right. అవి ఎవరు టేకన్ ఇనిషియేటివ్ రైట్ ప్రకాష్ రెడ్డి గారు అదే సార్ సతీష్ గారు మేము 50% కాదు, మేము చెప్పారు. తెలంగాణ మాట్లాడండి సార్. క్యాపిటల్ ఏరియా మా లెక్క ప్రకారం 62%. 63% చెప్పండి పోనీ. Speak about 63%. 66 నెంబర్ 34 నెంబర్ 2 సార్ నెంబర్ 2 సార్. నేనేమో నల్లగొండ జిల్లాలో ఈ రోజున 9.5 సంవత్సరాల కాలఖండం తర్వాత కూడా టిఆర్ఎస్ పాలనలో ఒక్క ఎకరానికి అదనపు సాగునీరు ఇవ్వని తెలంగాణ నల్లగొండ ద్రోహ పార్టీ ఇంత అన్యాయంగా Okay, okay, okay. ఫ్లోరైడ్ రక్కస్ ని తీసేసినాం సూర్యాపేట వరకు కూడా కాళేశ్వరం నీళ్ళు తీసుకుపోయినాం Right, 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 right. సూర్యాపేట వరకు కూడా Right, right, right. నేను Okay, okay. సూర్యాపేట వరకు కూడా కాళేశ్వరం నీళ్ళు తీసుకుపోయినాం Right, 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 right. ఈ ప్రాజెక్ట్ 6,500 కోట్ల Okay, okay, okay. Right. వాట్ ఇస్ యువర్ పార్టీ కాంట్రిబ్యూషన్ Right. డిడ్ ఎవర్ కిషన్ రెడ్డి విజిట్ సెంట్రల్ మినిస్టర్ టు నల్గొండ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారికి బాధ్యత లేదా Okay, 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 okay. నల్గొండ ఎప్పుడైనా Right, right, right. కిషన్ రెడ్డి కోసం చర్చ కాదు ఇది. Right, right. ఒక్క నిమిషం. యు ఆర్ నో కన్సర్న్ టు తెలంగాణ ఒక్క నిమిషం మీ యొక్క భాగస్వామ్యం Right, లేదు. right, right. Thank you, శ్రీధర్ రెడ్డి గారు. పరిధి లేదు. Thank you, శ్రీధర్ రెడ్డి గారు. ఏదైతే థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు కృష్ణా జిల్లా థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు హెల్ప్లెస్ లాట్ రైట్ 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 ప్రకాష్ రెడ్డి గారు అంటే ఇప్పుడు కేంద్రాన్నే బూచిగా చూపిస్తున్నారు కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఇటు కాంగ్రెస్ అంటుంది బీఆర్ఎస్ అంటుంది ఏం చేయబోతున్నారు సార్ దీని మీద పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయాక కేంద్రమే ఉండదు మాట్లాడండి సార్ ఒక్క నిమిషం మాట్లాడండి సార్ ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం Right. యువర్ మినిస్టర్ ఇస్ నో కాంట్రిబ్యూటర్ హియర్ ఇన్ తెలంగాణ స్టేట్ Right. మళ్ళీ ఓట్లకు ఎట్లా వస్తావు Right. కృష్ణా జిల్లాలో 63% 50% Right, 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 వచ్చి ఓట్లకు రమ్మని Thank you. చెప్పండి. మాట్లాడమని చెప్పండి థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు